వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మీరు 42% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వైఖరిని ఏ విధంగా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కాదు ఈరోజు మేము జరుగుతున్నది. కోర్టులో ఈ రాష్ట్రానికి సంబంధించిన 2.5 కోట్ల బీసీల ఆకాంక్షలకు, బీసీల మనోభావాలను పట్టించుకోకుండా ఎక్కడ లేని విధంగా బీసీలకు ఇచ్చిన వ్యతిరేక తీర్పు స్టే ఏదైతే ఉందో దాని మీద మాత్రమే మా పోరాటం, కానీ ప్రభుత్వం మీద కాదు. మేము ఈ నెల 18న ఇచ్చిన బంద్కి, తెలంగాణ బంద్కు కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. మొన్న మీరు ప్రెస్ మీట్లో మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టంగా చెప్పారు. అలాగే ఇంతకుముందు పొద్దున బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని కలిస్తే వారు అన్కండిషనల్గా మద్దతు ప్రకటించారు. మీరు ఇప్పుడే తెలంగాణ భవన్లో గౌరవ కేటీఆర్ గారు కూడా స్పష్టంగా ఈ నెల 18న జరిగే బంద్కు మద్దతు ప్రకటించారు. కాబట్టి మేము ఖచ్చితంగా బీసీల 2.5 కోట్ల ప్రజల ఆవేశాలను, ఆలోచనల్ని, బాధని కోర్టు దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ నెల 18 బిల్లును మనం బంద్ని మేము కాల్ఫర్ చేయడం జరిగింది. అద్భుతంగా విజయవంతం చేసేంత వరకు మేము ఇది నిర్విరామంగా కృషి చేస్తాం. కోర్టుల స్టే మీ వైపు వస్తుంది అని చెప్పేసి కూడా మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారా? కోర్టులో స్టే మా వైపు వస్తున్నదని కాదు. కోర్టు 3 రోజుల వాదనలో మొదటి రోజే ప్రత్యేకంగా వాళ్ళు అడిగారు స్టే ఇవ్వమని చెప్పేసి, ఎలక్షన్ ప్రాసెస్ పైన స్టే ఇవ్వండి అని అడిగారు. ఆ రోజు కోర్టు స్టే ఇవ్వలేదు, మీరు చూసిరు, అంత లైవ్లో అందరూ చూసిరు. రెండో రోజు ఎలక్షన్ నోటీస్ మార్నింగ్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఈ రాష్ట్రంలో 200-300 మంది నామినేషన్లు వేసిన తర్వాత మధ్యాహ్నం తర్వాత మీరు కోర్టు స్టే ఇచ్చారు అంటే ఈ 24 గంటల్లో మీ అభిప్రాయం మారడానికి ఏముంది? అవే చట్టాలు, అవే రూళ్ళు, మా ఆవేశాలు అన్నీ అవే కదా. ఏం జరిగింది 24 గంటలలో? ఎందుకు అసలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు, ఈ దేశంలో బీసీలకు, బడుగులకు ఈ దేశంలో ఉన్న కోర్టులు వ్యతిరేకం. కొన్ని వందల తీర్పులు నిదర్శనం దీనికి. ఎప్పుడు బలహీనమైన బిడ్డలకు వాళ్ళని నెట్టేస్తూనే ఉంటుంది ఈ దేశంలో ఉన్న కోర్టులు. అంటే ఇక్కడ సూటిగా చెప్పండి మీరు, అంటే 42% రిజర్వేషన్ బీసీలకు అయ్యే వరకు ఇక్కడ స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే ఆలోచన ఈ ప్రభుత్వానికి జరిపించే ఆలోచన ఉందా లేదా? మీకు మొన్న స్టే వచ్చిన తర్వాత స్టే పైన వెకేషన్ పిటిషన్ వేయడానికి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ సందర్భంలో కూడా ప్రభుత్వ వర్గాలు, ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. 42% రిజర్వేషన్లకు బీసీలకు ఇచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహిస్తాం, మేము మా చిత్తశుద్ధి నిరూపించుకోవాలి, 42% ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పారు. మరి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఒక చట్టం కావాలి. ఆ చట్టంకు మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి ఆల్రెడీ ఇక్కడ నుంచి పలకడం అనేది జరిగింది. అన్ని పార్టీలు అఖిలపక్షంగా ఇక్కడ మద్దతు తెలిపేయడం అనేది జరిగింది, ఫైల్ పంపించడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఇంత ఎమర్జెన్సీగా ఆర్డినెన్స్ జారీ చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ రాష్ట్ర సర్కార్కి? రాష్ట్ర సర్కారుకు మనం మొదటి నుంచి ఏం చెప్తున్నామంటే, ప్రభుత్వ జీవో ఆర్టికల్ 243(d)(6) ప్రకారం, రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. దానికి శాసనసభలో, ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభలో తీర్మానం చేసి, గవర్నమెంట్ ఆర్డినెన్స్ చేసి, దాన్ని గెజిట్లో నోటిఫికేషన్ చేసి, జియో పాస్ చేసి గెజిట్లో నోటిఫికేషన్ చేయాలి. గెజిట్లో నోటిఫికేషన్ చేయని కారణంగా కోర్టు స్టే ఇచ్చింది. మీరు లైవ్లో చూస్తే వాదోపవాదాలు జరిగేటప్పుడు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ని జడ్జి గారు స్పష్టంగా అడగడం జరిగింది, ఈ ఆర్డినెన్స్ను ఎందుకు గెజిట్లో చేర్పించలేదు అని. దానికి ఆయన ఎవరు, మన అడ్వకేట్ జనరల్ గారు, మేము ప్రభుత్వాన్ని కనుక్కొని చెప్తామని చెప్పారు. అంటే ఇక్కడ కూడా మాకు అనుమానం ఉంది. అంటే ఒక ప్రభుత్వ తరపున వాదిస్తున్న ఆధిపత్య కులాలకు సంబంధించిన అడ్వకేట్ జనరల్ ఈ 2.5 కోట్లకు సంబంధించిన ప్రజల బాధకు సంబంధించిన కోర్టు కేసును వాదించేటప్పుడు పూర్తి అవగాహన లేకుండా, విషయాలు తెలుసుకోకుండా ఎట్లా వాదిస్తారు? మేము తెలుసుకొని చెప్తాం, మేము కనుక్కొని చెప్తాం అంటే కనుక్కొని చెప్పడానికి, తెలుసుకొని చెప్పడానికి మిమ్మల్ని అడ్వకేట్ జనరల్గా కోర్టుకు పంపించింది ప్రభుత్వం తరఫున. మీకు ఈ 4 కోట్ల ప్రజల కష్టంతో మీకు జీతాలు ఇచ్చేది వాళ్ళ బాధలను కనుక్కున్న తర్వాత చెప్తారా? జడ్జి ముందు వెళ్ళేటప్పుడు మీకు అవగాహన ఉండదా? మీరు తెలుసుకొని పోరా? మీరు ఎందుకు అవన్నీ కూడా మీరు చూస్తే అడ్వకేట్ జనరల్ వాదనలో 2 రోజుల వాదనలో కూడా ఏ మాత్రం కూడా బీసీలకు ఏదో మేలు చేయాలన్న అది లేదు. మేమైతే ఆ విషయంలో అయితే తీవ్ర నిరాశ నిస్పృహలకు ఉన్నాం. ఆయన గట్టిగా వాదిస్తే ఖచ్చితంగా ఆ రోజు స్టే వచ్చేది కాదు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కోర్టు స్టే ఇవ్వకపోవడంతో అంటే ఆల్రెడీ కొంత నామినేషన్లు కూడా జరిగిన తర్వాత కూడా కోర్టు ఎందుకు స్టే ఇచ్చిందో అంతు చిక్కడం లేదు అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది. అంటే రేపు 18వ తారీఖు నాడు జరిగే బీసీలకు మద్దతుగా యావత్ పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.